శ్రీమాత్రే నమః. పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? భోగి పళ్ళల్లో ఏమేమి కలుపుతారు? ఏ వయసు వారికి ఈ భోగి పళ్ళను పోస్తారు? ఏ సమయంలో పోస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు పిల్లలకి భోగి పళ్ళు పేరుతో భోగి పళ్ళనే ఎందుకు పోస్తారు? ఈ రేగి పళ్ళను అర్కఫలం అని అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండేటట్లుగా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. పిల్లలకు దిష్టి పోవడానికి భోగి పళ్ళను పోస్తారు. 5 సంవత్సరాల వయస్సులోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ భోగి పళ్ళను పోస్తాం. మొదటిసారిగా పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉన్నట్లయితే 1, 3, 5 సంవత్సరముల లోపు పిల్లలకు పోయాలి. అంటే బేస సంఖ్యలో భోగి పళ్ళను పోయటం మొదలు పెడతారు. ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అంటే సాయంత్రం 5 గంటల లోపలే పోయాలి. భోగి పళ్ళను కలిపే విధానం: మొదటగా ఒక పాత్రను తీసుకొని అందులో రేగి పండ్లు, పూల రెక్కలు, చిల్లరి నాణేలు, చెరుకుగడ ముక్కలు, శనగలు నానబెట్టినవి పచ్చివి అన్నింటినీ కలిపి వాటిని పిల్లల తలపై నుండి పాదాలపైకి జారేలాగా పోస్తారు. అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగి పండ్లు తినటానికి నిషిద్ధం. వాటిని పారే నీటిలో వేయాలి. చిల్లర డబ్బులైతే పేదలకు అవసరార్థం ఇవ్వాలి. పిల్లలకు మొదటిసారిగా భోగి పళ్ళు పోస్తున్నట్లయితే ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. మొదటగా తల్లి పిల్లలకు గంధము, కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండుగా భోగి పళ్ళు తీసుకోవాలి. ఏ విధమైనటువంటివి? మనం గతంలో చెప్పినటువంటి రేగి పండ్లు, పూలరేకలు, చిల్లర నాణాలు, చెరుకుగడ ముక్కలు, నానబెట్టిన శనగలు అన్నిటినీ కలిపి దోసిట్లోకి తీసుకొని వీటన్నింటినీ కూడా సవ్య దిశగా, అపసవ్య దిశగా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా దిష్టి తీసినట్లుగా తిప్పి పోయాలి. ఆ తర్వాత అక్షంతులు వేయాలి. ఆ తర్వాత గుప్పిటలో తీసుకొని 3 సార్లు 3 గుప్పిళ్ళు తలపై నుండి మెల్లగా జారవిడవాలి. తర్వాత అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతలు, మరి తల్లి, తండ్రి అందరూ కూడా అక్షంతలు వేసి బిడ్డల్ని ఆశీర్వదించాలి. ఈ విధంగా చేయటం వల్ల పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందిన వారవుతారు. ఆ తర్వాత తోటి పిల్లలకు కూడా అందరినీ సమూహంగా కూర్చోబెట్టి పోయాలి. పిల్లలు ఎంతో ఆనందిస్తారు. వారి ముఖంలోని చిరునవ్వులు మన జీవితానికి చెరగని ముద్రలవుతాయి. చివరగా వారికి హారతిని ఇచ్చి లేపాలి. పిల్లలకు దిష్టి దోషాలు పోతాయి, దృష్టి దోషాలు కూడా పోతాయి. పిల్లలకు చిన్న వయసులో ముద్దు ముచ్చటలు తీరుతాయి. అవి అన్నీ చూసి పెద్దలు అమితానంద భరితులవుతారు. మరి చిన్నవారు ఆనంద డోలికలో చిరునవ్వుల సవ్వడి చేస్తారు. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.